చిరంజీవి ఇప్పుడు ఎంత వేగంగా సినిమాలు చేస్తున్నాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా సబ్జెక్ట్స్ ఓకే చేస్తూనే ఉన్నాడు. ఆయన గుమ్మం వరకు వచ్చిన ఏ దర్శకుడిని కూడా వెనక్కి పంపడం లేదు మెగాస్టార్. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు అన్నట్టు ప్రతి ఒక్కరి కథ వింటున్నాడు. అందులో నచ్చిన కథలు ఎంచుకుంటున్నాడు. పైగా ఎక్కువగా కమర్షియల్ కథల వైపే అడుగులు వేస్తున్నాడు మెగాస్టార్. కొంతకాలంగా తనను తాను బాగా మిస్ అవుతున్న చిరంజీవి అలాంటి ఎంటర్టైన్మెంట్ డోస్ ఉన్న కథలకు తన డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. మరోవైపు చిరంజీవిని ఎలా చూపించాలి అనుకుంటున్నారో దర్శకులు ముందుగానే ఒక స్కెచ్ రెడీ చేసుకుంటున్నారు. అందుకే చాలా మంది డైరెక్టర్స్ చిరంజీవిని తమ కథలతో ఇట్టే ఒప్పిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కు కథ చెప్పడానికి వెళ్లి చిరంజీవికి విశ్వంబర కథ చెప్పి సినిమా కూడా చేశాడు వశిష్ఠ. ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. వీలైనంత త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. వీటి తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికే కథ కూడా ఓకే అయిపోయింది. అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక్కడే మెగా అభిమానులకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ బాబీ సినిమా ఓకే చేస్తే దానికంటే ముందు కమిట్ అయిన శ్రీకాంత్ ఓదెల సినిమా పరిస్థితి ఏంటి? నాని నిర్మాణంలో ఈ సినిమా చేయాలనుకున్నాడు చిరంజీవి. దీని మీద అధికారిక సమాచారం కూడా వచ్చింది. ప్రస్తుతం పారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు శ్రీకాంత్. ఇది పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమా మీద ఫోకస్ పెట్టనున్నాడు. ఈ గ్యాప్లోనే బాబీ ప్రాజెక్టు ఓకే చేశాడు మెగాస్టార్. శ్రీకాంత్ ఓదెల సినిమా కంటే ముందే ఇది కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. బాబీ అయిపోయిన తర్వాత శ్రీకాంత్ లైన్లోకి వస్తే ఓకే, లేదంటే ఓదెల చెప్పిన కథ నచ్చక అది పక్కన పెట్టి బాబీ సినిమా ఓకే చేశాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇలా ఓకే చేసిన సినిమాలు కథ నచ్చక పక్కన పెట్టాడు చిరంజీవి. ఆల్రెడీ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తానని చెప్పిన చిరు ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేశాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ కురుసాల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కూడా ఇలాగే ఆగిపోయింది. కథ నచ్చకపోతే చివరి నిమిషంలో కూడా ఓకే చెప్పడం లేదు మెగాస్టార్. శ్రీకాంత్ ఓదెల సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందా, లేదంటే పారడైజ్తో ఆయన బిజీగా ఉన్నాడు కాబట్టి ఈలోపు బాబీ సినిమా చేయాలని చిరంజీవి ఇలా సెట్ చేశాడా అనేది అర్థం కావడం లేదు. ఖచ్చితంగా శ్రీకాంత్ చిరంజీవి సినిమా వర్కౌట్ అయితే బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయి అంటున్నారు మెగా అభిమానులు. రేపటి రోజు పారడైజ్ విడుదలై సంచలనం సృష్టించింది అంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ చిరంజీవితో ఉన్నట్టే. లేదంటే అందులో అనుమానాలు మొదలవుతాయి. చూడాలి ఏం జరగబోతోందో, మెగా లైనప్ ఎలా ఉండబోతోందో.